విజయవాడ కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ ఉగ్ర కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సోషల్ మీడియా ముసుగులో యువతను జిహాద్ వైపు మళ్లిస్తున్న భయంకర నెట్వర్క్ ను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఛేదించారు. కేవలం ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ ముఠా అసలు ప్లాన్ ఏంటి? బెజవాడలో మొదలైన ఈ ఆపరేషన్ ఎక్కడి వరకు వెళ్లనుంది? విజయవాడ వించిపేటలో 3 యువకుల అరెస్టుతో మొదలైన ఆపరేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో 12 మందిని అధికారులు అరెస్టు చేయగా వారిలో ఒక మైనర్ ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో ఒక రహస్య సోషల్ మీడియా గ్రూప్ ను నడుపుతూ ఐసిస్, ఖిలాఫత్ భావజాలాన్ని వీరు యువతలోకి ఎక్కించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నెట్వర్క్ వెనుక విదేశీ హ్యాండళ్ల హస్తం ఉన్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ప్రధాన నిందితుడు మహ్మద్ రహ్మతుల్లా షరీఫ్ ను అల్ హకీమ్ షుకూర్ అనే విదేశీ హ్యాండ్లర్ ప్రేరేపించినట్లు సమాచారం. భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న వీరు జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను పెట్టి ఫోటోలు దిగడం వంటి తీవ్రవాద చర్యలకు పాల్పడ్డారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో రహ్మతుల్లా షరీఫ్ అల్ ఖైదా వంటి నిషేధిత సంస్థల వైపు ఆకర్షితుడయ్యాడు. ఇంటర్నెట్ లో మసూద్ అజార్ వంటి ఉగ్రవాదుల వీడియోలు చూస్తూ తాను కూడా జిహాదీగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే విజయవాడలోని ఓ మసీద్లో మిర్జా సోహెల్ బేగ్, మహ్మద్ డానిష్లతో పరిచయం ఏర్పడింది. వీరంతా కలిసి యువతను ఆకర్షించేందుకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేదికగా విషం చిమ్మారు. ఈ ముఠా కేవలం భావజాలాన్ని ప్రచారం చేయడమే కాకుండా ఇంటర్నెట్ ద్వారా పేలుడు పదార్థాల తయారీని కూడా నేర్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. జిహాదీ శిక్షణ కోసం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వెళ్లేందుకు వీరు సిద్ధమైనట్లు సాక్ష్యాలు లభించాయి. 7 రాష్ట్రాల్లో విస్తరించిన 42 మంది సభ్యుల కోసం పోలీసులు ప్రస్తుతం ముమ్మరంగా గాలిస్తున్నారు. వీరి వద్ద దొరికిన గాడ్జెట్లలో కీలక ఆడియో క్లిప్పింగ్లు లభ్యమయ్యాయి. అంతర్జాతీయ ఉగ్ర సంస్థలు సోషల్ మీడియా ద్వారా పన్నే వలలో యువత పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, దేశద్రోహ శక్తులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అల్ హకీమ్ షుకూర్ ఆదేశాల మేరకు ఇంకా ఎవరెవరు విధ్వంసాలకు ప్లాన్ చేస్తున్నారనే కోణంలో విచారణ సాగుతోంది.